అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ఆగ్రా మిర్చిని తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఏ పప్పుతో చేస్తామని అడిగారు కదా. మసూర్ హోల్ అని ఉంది కదా, అంటే మసూర్ దాల్ అండి. ఎర్ర కందిపప్పు పొట్టు తీయలేనిది మనం ఇక్కడ ఆగ్రా మిక్చర్కి అయితే యూస్ చేస్తాము. ఇక్కడ కేజీ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. కేజీ ప్యాకెట్ వచ్చి మనకి 150 రూపీస్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, మసూర్ హోల్ అని ఉంది. ఈ పేరున్నది మనం తీసుకుంటే సరిపోతుందండి. మనం చూడడానికైతే ఇది ఒక ఉలవల టైప్లో కనిపిస్తుంది మనకి. అయితే ఉలవలైతే కాదండి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పుని వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత బౌల్ నిండా వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 4 లేదా 5 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. మనం హాఫ్కి అయితే వేసాం కదండి పప్పుని. ఇప్పుడు చూసారు కదా, బౌల్ నిండుగా అయితే వచ్చేసింది. వీటిని 1-2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ రెడ్ కలర్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకుని వైట్ కలర్లో వచ్చేదాకా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని వాటిలో ఒక జాలి గిన్నెని పెట్టుకోవాలి. మనం వాష్ చేసుకున్న పప్పుని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. తరువాత ఒక క్లాత్ని తీసుకుని పరుచుకోవాలి. దాని మీద ముందుగా మనం వాష్ చేసుకుని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న పప్పునైతే వేసుకోవాలండి. మసూర్ దాల్ని వేసుకుని పలుచగా అయితే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ వేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల వాటర్ మొత్తం క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా వేస్తే కనుక ఆయిల్లో, హీట్ అయిన ఆయిల్లో వాటర్ ఉండడం వల్ల మనకి పేలుతాయండి. అదే కాకుండా మంటలు వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1 స్పూను బియ్యం పిండిని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి ముద్దని ఒక జంతికల గొట్టంలో తీసుకుని వాటిలో కారపూస బిళ్ళని పెట్టి హీట్ అవుతున్న ఆయిల్లో చూపిస్తున్న విధంగా పిండిని తిప్పుకోవాలండి. ఇక్కడైతే మనం కారపూసని అయితే రెడీ చేసుకుంటున్నాము. ఆగ్రా మిర్చిలోకి ఈ కారపూసని అయితే వేస్తారండి. ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి సాల్ట్ని కూడా యూస్ చేయలేదు. తర్వాత ఎందుకన్నా చెప్తాను. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఉంది కదా, వాటిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఆయిల్ హీట్ అయింది లేనిది. ఆయిల్ మాత్రం బాగా ఫుల్ హీట్లో ఉండాలండి. అలా ఉన్న ఆయిల్లో మాత్రమే ఈ మసూర్ దాల్ని వేయాలి. లేకపోతే కనుక ఆయిల్ హీట్ అవ్వకపోతే మొత్తం మనం మసూర్ దాల్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుని అస్సలు బాగోదండి. బాగా హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆగ్రా మిర్చి లేదా దాల్ మూడి మిక్చర్ అయితే మంచి టేస్టీగా వస్తుందండి. మనకి పప్పు ఫ్రై అయింది లేనిది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక మనకి గుల్ల సౌండ్ వస్తుందండి ఫ్రై అయిపోయిన తర్వాత. లేదు అనుకుంటే కనుక ఆయిల్లో నురగ మొత్తం ఆగిపోయి చూపిస్తున్న విధంగా మనకి పప్పు అయితే తేలుతుందండి. ఇప్పుడు మనం ఒక జాలిగట్టులోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకి ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఈ విధంగా మొత్తం పప్పుని తీసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం పప్పుని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఓ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపూసని ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలండి. కారపూస లేదా సేవ్ని ఈ విధంగా రెడీ చేసుకుని ఓ బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. వాటిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాల్ మూడి మిక్చర్ ఉంది కదండి, ఆగ్రా మిర్చి, దాన్ని అయితే బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయి ఎంత బాగా కనిపిస్తుందో. వాటిలో మనం ఫ్రై చేసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న సేవ్ లేదా కారపూసని అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువ వేయద్దండి, మనకి కారపూస డామినేట్ చేయకూడదు, పప్పు ఎక్కువ ఉండాలండి. అప్పుడే మనకి ఆగ్రా మిర్చి మంచి టేస్టీగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదండి షాపుల్లో మనకి ఎలా అమ్ముతారు అన్నది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే కారం వేసుకోవాలండి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి అలాగే ఉప్పుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు.
మంచి బ్లాక్ సాల్ట్ అయితే కనుక మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పులను అయితే వేస్తున్నాను. అవి తప్ప ఇంకేం వేయకండి. పల్లీలు కానీ అలాగే కరివేపాకు కానీ ఏం వేయొద్దండి. ఎందుకంటే మనకి ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. మనకి ఈ విధంగానే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను జీడిపప్పును కూడా ఎక్కువ వేయలేదు. ఒక 2 స్పూన్లు మాత్రమే ఫ్రై చేసి వేసాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం అలాగే బ్లాక్ సాల్ట్ అన్నీ కూడా సరిపోయినవి లేనివి చెక్ చేసుకుని ఇక్కడే మనం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాల్సినవి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచి టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 to 20 డేస్ నిల్వ ఉంటుందండి. మన ఇంట్లో కనుక తినకుండా ఉంటేనే ఈ విధంగా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టేస్టీ దాల్ మూడి మిక్చర్ లేదా ఆగ్రా మిర్చి రెడీ. దాల్ మూడి మిక్చర్ని ఒక ప్లేట్లో పెట్టి ఒక స్వీటు లేదా 2 బిస్కెట్లతో సర్వ్ చేస్తే టేస్టీగా అలాగే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.